ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తేదీ 2 జనవరి 2026 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 5:49 తిథి చతుర్దశి సాయంత్రం 6:54 వరకు, తరువాత పౌర్ణమి. నక్షత్రం మృగశిర రాత్రి 8:03 వరకు, తరువాత ఆరుద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 1 వరకు. కరణం గరజీ ఉదయం 8:38 వరకు, తరువాత వనిజ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:14 నుండి ఉదయం 6:02 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:15 నుండి 1:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం తెల్లవారు జామున 3:33 నుండి 4:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:46 వరకు. రాహుకాలం ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. యమగండం మధ్యాహ్నం 3:04 నుండి సాయంత్రం 4:27 వరకు. గుళిక కాలం ఉదయం 8:12 నుండి 9:35 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. పెద్దల సలహా తీసుకుంటే లాభం. ఖర్చులపై నియంత్రణ అవసరం. వృషభరాశి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మనశ్శాంతిని ఇస్తుంది. మిథున రాశి మంచి వార్తలు వినే అవకాశం ఉంది. చదువు, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి అనుకూలం. కర్కాటక రాశి మనసు కొంచెం అశాంతిగా ఉండవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సింహరాశి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. నాయకత్వ గుణాలు వెలుగులోకి వస్తాయి. కన్యరాశి పనిలో శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంపై దృష్టి అవసరం. తులారాశి స్నేహితులతో లాభదాయకమైన చర్చలు జరుగుతాయి. కొత్త ఆలోచనలు అమలులోకి వస్తాయి. వృశ్చిక రాశి ఓర్పు అవసరం. భావోద్వేగాలకు లోనవకుండా నిర్ణయాలు తీసుకోండి. ధనస్సు రాశి ప్రయాణ యోగం ఉంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. మకర రాశి బాధ్యతలు పెరుగుతాయి కానీ వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. గౌరవం పెరుగుతుంది. కుంభరాశి ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. సృజనాత్మక పనులకు అనుకూలమైన రోజు. మీనరాశి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.